పార్టీలో చేరుతున్నటువంటి సోదరులకి అదే రంగా వారిని పార్టీలోకి ఆహ్వానించడానికి ఒక వేదికను ఏర్పాటు చేసి ఆ వేదికను నన్ను కూడా ఆహ్వానించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వెంకటయ్య ఉప సర్పంచ్ గారికి, రమణయ్య మాజీ ఎక్స్ సర్పంచ్ గారికి, ఓర్స్ బాబు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ నాయకులకి, కన్వీనర్కు, కల్ప మండలం నుంచి విచ్చేసినటువంటి కదిరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శంకరన్న గారికి, అదే రకంగా ఇంకా సోదరుడు సర్పంచ్ దేవేంద్ర వచ్చున్నారు, ఇంకా చాలా మంది నాయకులు వచ్చినారు. వారందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఎన్నికలు 80 రోజులు ఉండగానే కదిరి నియోజకవర్గంలో అయితే ఎన్నికల వేడి మొదలైపోయింది. ఇది 80 రోజులు ఉంది ఈ రోజుకి, కానీ మనకు 10 రోజుల కిందట మొదలైంది. ఈ రోజున ఈ ఎన్నికల వేడిని ఇక్కడి నుంచి మొదలు పెడితే తాడేపల్లి ప్యాలెస్ వరకు గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచరుడు సహచరుడు లేదంటే ఈ 4 మనుషుల మీద ఈ రాష్ట్రాన్ని నడిపిస్తానన్న 4లో ఒకడైనటువంటి రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కదిరిలోకి పంపించినారు. అంటే ఎంత పెద్ద ఎత్తున కదిరి నియోజకవర్గంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని భయపెడతారో ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు. ఈ భయానికి కారణం ఏంది? ఈ భయానికి కారణం ఒకటే, ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారు, ముఖ్యమంత్రి గారి పనితీరును అసహించుకుంటున్నారు. ప్రత్యేకించి వెనుకబడిన వర్గాల వాళ్ళు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎస్టీ సోదరులతో సహా, ఎస్టీ సోదరులు అయితే వన్ సైడ్ గానే పోయినారు పోయినసారి ఎన్నికల్లో. వెనుకబడిన వర్గాల వాళ్ళలో కూడా ఒక 20-30% మంది ఒక్క ఛాన్స్ అంటే నమ్మి అవకాశం ఇచ్చినారు. అవకాశం ఇస్తే 4.5 సంవత్సరాల కాలంలో వెనుకబడిన వర్గాల వాళ్ళకు చేసింది ఏమైనా ఉందంటే శూన్యమని కూడా మరి అందరు కూడా తెలియజేసుకోవాలా. ఈ రోజున ఒక ఆశతో ఆలోచనతో మీరు ఓటేసినారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొంతమంది పనిచేసినటువంటి వాళ్ళు ఇంతమంది వడ్డీపూల్లో కనపడతారని నేను అనుకోలే. వైఎస్ఆర్సీపీకి చాలా మంది కనపడుతున్నారు. మీరందరూ కూడా ఏ ఆలోచనతో చేసినారో కానీ పాపం దౌర్భాగ్యం. రాజకీయాల్లో ఒక మంచి పార్టీలో ఉండడం అనేది అదృష్టం, ఒక మంచి నాయకత్వంలో పనిచేయడం అనేది కూడా ఒక అదృష్టమే. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి సోదరులకి అదే రంగా వారిని పార్టీలోకి ఆహ్వానించడానికి ఒక వేదికను ఏర్పాటు చేసి ఆ వేదికను నన్ను కూడా ఆహ్వానించి వస్తుంది. మందు తాగాలంటే బూమ్ బూమ్ అంట. జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, కానీ బూమ్ బూమ్ తెచ్చేసినాడు. ఈ రోజున ఎవరైనా కానీ కాయ కష్టం చేసుకునేవాడి దగ్గర నుంచి మందు తాగే అలవాటు ఉండేవాడి వరకు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. విద్యార్థులు ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాను. అమ్మఒడి పేరు మీద ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి డబ్బులు ఇస్తా అని ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి ఇస్తానమ్మా? ఇంట్లో ఆడవాళ్ళు చెప్పాలా, ఎంతమందికి ఇస్తారమ్మా అమ్మఒడి? ఒకరికి. ఎంత ఇస్తారమ్మా? చెప్పింది ఎంత? 15,000 అని చెప్పి దానికి కూడా పంగనామాలు బిగ్గి 2,000 రూపాయలు ఎగ్గొట్టి 13,000 రూపాయలు, అది కూడా ఒక సంవత్సరంలో కొద్దిమందికి ఇస్తే 2వ సంవత్సరంలో కొద్దిమందికి ఎగ్గొట్టడం. కరెంటు బిల్లులు ఏమ్మా, కరెంటు బిల్లులు ఎట్లున్నాయి? కరెంటు బిల్లులు కరెంటు ముట్టుకుంటే కాదు, బిల్లులు ముట్టుకుంటేనే షాక్ కొట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉప్పు నూనె చింతపండు రేట్లు పెరిగినాయా లేదమ్మా? ఏడన్నా తినేటటువంటి పరిస్థితిలో ఉందా? అన్ని పెరిగిపోయినాయా? మళ్ళీ అమ్మ ఒడిగాలంటే ఇంట్లో కరెంటు బిల్లు చూపిస్తాడంట. అమ్మఒడి కావాలంటే 10 ఎకరాల భూమి ఉండకూడదంట. ఎక్కడైనా రైతాంగాన్ని వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి లేక పెట్టాడా అంటే వాళ్ళ ఆయన ఉచిత విద్యుత్ అనే అధికారం లేకొస్తే ఈయన దానికి మీటర్లు బిగిస్తానంటాడు. అన్ని రకాలుగా అందరినీ వాళ్ళ ఆయన ఇచ్చిన మాటను కూడా తప్పేసి మోసం చేసేటువంటి పరిస్థితిలో పరిపాలన చేస్తా ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలమ్మా? వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలా? సైకిల్ గుర్తుకు ఓటేయాలా? ఏం గుర్తమ్మా? అందరూ ఈ రోజు నుంచి పార్టీలో చేరినటువంటి నాయకులకి, గతంలో మా పార్టీకి కష్టాల్లో నష్టాల్లో అన్ని రకాలుగా అండదండలుగా నిలబడినటువంటి నాయకులకు, కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ గ్రామంలో ఒక 100 మంది దాకా మన కార్యకర్తలు ఉంటారు.
ఒక 20